శ్రీకారం ఛానల్కు శుభస్వాగతం. ఈరోజు మనం భక్తులను కరుణాకటాక్షాలతో కాపాడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న పర్వతాపురం గ్రామంలోని చిన్న కొండపై ఈ పవిత్ర ఆలయం నిర్మించబడినది. ప్రశాంతమైన వాతావరణం, కొండపై ఉన్న దివ్యమైన స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలోని ప్రశాంత వాతావరణం భక్తులకు ధ్యానం, జపం చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొండపైకి చేరుకున్న వెంటనే కనిపించే ప్రశాంతమైన వాతావరణం భక్తుల మనస్సుకు అపూర్వమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కొండపైకి ప్రవేశించగానే భక్తికి, ఆదర్శ జీవనానికి మార్గదర్శకుడు అయిన శ్రీ సీతారామచంద్రమూర్తి మనకు దర్శనమిస్తారు. స్వామివారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామితో కలిసి కొలువై ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగపుట్ట భక్తులకు ప్రత్యేకమైన విశ్వాస కేంద్రం. నాగదేవతలను పూజించడం వలన సంతానం, కుటుంబ శ్రేయస్సు, నాగదోష నివారణ కలుగుతాయని భక్తుల నమ్మకం. పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల మనస్సులను ఆకట్టుకుంటూ నిలిచిన పవిత్ర క్షేత్రం ఈ పర్వతాపురం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయంలో స్వామివారు లక్ష్మీదేవితో కూడి కరుణామయ రూపంలో దర్శనమిస్తారు. ఆలయంలో సుమారు 8 అడుగుల ఎత్తైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ నిర్మాణం ఆధునిక కాలంలో అభివృద్ధి చెంది శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో ప్రతిష్ఠ జరిగినట్లు ఆలయ వివరాలు తెలియజేస్తున్నాయి. ఆలయానికి ప్రవేశించగానే ముందుగా మనకి శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తారు. ఆ పక్కనే నాగపుట్ట ఒకటి దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి మధ్యలో కొండపై ఉన్న ఆలయ గోపురం, గాలికి ఊగుతున్న చెట్లు, ఆలయ ధ్వజస్తంభం, ప్రశాంతమైన భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో మనం పూర్తిగా ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ ఉప్పలకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపురం గ్రామంలోని ఒక చిన్న కొండపై ఉంటుంది. నిత్యం ఉరుకులు, పరుగులు జీవితం, అంతూ పొంతూ లేని ఆలోచనలు, గుండె నిండా ఏదో తెలియని వెలితి, వీటన్నిటికీ దూరంగా ఒక్క క్షణమైనా ప్రశాంతంగా గడపాలని మనసు కోరుకుంటుంది కదా. ఈ ఆలయంలో స్వామివారు శాంతస్వరూపంగా ఉంటారు. హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేయటానికి లక్ష్మీదేవి ఆయన తొడపై కూర్చుంటుంది. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతుడై అత్యంత ప్రశాంతమైన ముఖవర్చస్సుతో భక్తులకు అభయమిస్తారు. ఈ కొండపై నుండి సాయంత్రం వేళ చూస్తే ఒకవైపు పచ్చని పల్లెటూరి వాతావరణం, మరొక వైపు హైదరాబాద్ నగర వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. మేము ఇలా అనుకోకుండా వెళ్ళిన రోజు చల్లని గాలులతో ఈ ఆలయం మాకు స్వాగతం పలుకుతోందా అన్నట్లు మాకు అనిపించింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటానికి సమయం లేని వారు హైదరాబాద్ నగరంలోనే ఉంటూ యాదాద్రి లాంటి అనుభూతిని పొందటానికి ఈ పర్వతాపురం గుట్ట ఒక చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చును. ఆలయ ప్రాంగణం దాటి మనం గర్భగుడి వైపు అడుగులు వేస్తూ ఉంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతూ ఉంటాయి. ఇక ఆ గర్భగుడి ముందు నిలబడి కర్పూర హారతి వెలుగుల్లో కొలువై ఉన్న జగన్నాథుడిని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య రూపాన్ని కళ్ళారా చూసే ఆ క్షణం నిజంగా వర్ణనాతీతం. ఆ అద్భుత రూపాన్ని చూడగానే మనసులో నిండా ఉన్న కష్టాలు, కన్నీళ్లు, ఆందోళనలు అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోతున్నాయి. నేనున్నాను అంటూ అభయమిచ్చే స్వామివారి దయార్ద్ర వీక్షణలు మనపై పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కేవలం ఆ ఒక్క నిమిషం లభించే దర్శనం మనకు జీవితాంతం సరిపోయే కొండంత ధైర్యాన్ని, ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రహ్లాదుడిలా భగవంతుడిపై విశ్వాసం ఉంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. నరసింహస్వామి వారు భక్తులను ఎల్లప్పుడూ కాపాడే దైవం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ.